దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ ఉదయకాలన శుభం తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని అద్భుతమైన కృపను బట్టి మరొక సత్యనాథవారు దేవుని మందిరంలో చేరి ఆయనను స్తుతించి కీర్తించి పరిశుద్ధ దేవుని కనపరిచి ఆయనను ఆరాధించటకు దేవుడు మనకు దయచేసినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు కృతజ్ఞతలు మనము చెల్లించబడుతున్నాం. సంఘమ నిన్నటి ఆదివారాన మరి పరిశుద్ధ లేఖనాల నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 21 దాకా ఆ కింది వచన భాగాలు మనం చదువుకుని అందులో న్యూ డైరెక్షన్ ఇన్ పాల్స్ కన్వర్షన్, పౌలు భక్తుని యొక్క మార్పులో ఒక నవీనమైనటువంటి దిశ అనేటువంటి అంశాన్ని గమనిస్తూ వచ్చాం. ప్రియుల ఉదయకాలంగా చదవబడినటువంటి లేఖన భాగం ఆధారం పైన మరియు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం ఆ వచనాల్లో ఉన్నటువంటి భాగం నుంచి పౌలు భక్తుని యొక్క మార్పులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ద సిగ్నిఫికెన్స్ ఇన్ పాల్స్ కన్వర్షన్, ఆయనకు మార్పులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏ రీతిగా మరి ఆది సంఘాన్ని ప్రభావితం చేసింది, ఈరోజు ఆధునిక సంఘాన్ని ఏ రీతిగా ప్రభావితం చేయగలదు అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం సౌలు జీవితం చాలా బలమైనటువంటి జీవితంగా మనకు కనబడుతుంది. ఆయన మార్పు ముందు ఆయన యొక్క మిషన్, ఆయన పని ఏంటో మనం గమనించాలి. అయితే దేవుని సంధింపులు అనుభవించిన తర్వాత ఆయన జీవితంలో కలిగినటువంటి మార్పులు ఎంతో స్పష్టంగా అడ్డుపడుతూ ఉన్నాయని మనం గమనించగలం. అందుకని చాలా పాపులర్ మాట అంటూ ఉంటారు, అదేంటంటే సంఘాన్ని హింసించేటువంటి వ్యక్తి ఆయన ప్రభువును సంధించిన తర్వాత మరి ఆయన క్రీస్తు కొరకు హింసింపబడతా వచ్చాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రేమ సంఘ ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి షిఫ్ట్ జరిగింది అని మనం చెప్పక తప్పదు. అది ఎలాంటిదంటే అది 180 డిగ్రీల ఆ మలుపుని గమనించాలి. వాస్తవానికి వాక్యములు గమనించినట్లయితే ఆయన మార్పును చూసిన తర్వాత వేరే వేరే సమాజాలు, వేరే వేరే ప్రాంతంలో ఆ రోమన్ ఎంపైర్లో ఎలాగుందంటే చాలా ఆశ్చర్యపోయారు. ఈ గలతీ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వం మందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నలబట్టి దేవుని మహిమపరిచింది. ఒకవైపు ఆశ్చర్యం ఉంది, ఇంకొక వైపు దేవుని మహిమపరుస్తున్నారు. ఏదో ఇట్ వాస్ ఎ మిక్స్డ్ రియాక్షన్. అదేంటంటే ఈ సేవకుడు మారిన జీవితాన్ని గమనిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తిని దేవుడు ఒక సమాజంలో మారుస్తే, ఒక వ్యక్తిని దేవుడు ఒక రూపాంతర పరములోనికి తీసుకుని వస్తే, ప్రేమైనటువంటి దేవుడు ఆ మార్గం ఎలా జరుగుతుందంటే ఆయన కృప ద్వారా జరుగుతుంది. అది మార్గం ఎందుకు జరుగుతుందంటే ఒక ఉద్దేశం చేత జరుగుతుంది. ఆ మార్గం ఆ సందర్భంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి అది జరుగుతుందని ఈ స్టోరీలో మనం చాలా చక్కగా గమనించగలం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ సౌలును దేవుడు మార్చినటువంటి ఉద్దేశాన్ని అననీయతో దేవుడు మాట్లాడతాడు. వేరే వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో ఆయన మారిన విషయాన్ని దేవుడు బయలుపరిచి, లేదా ఆ మారిన పరిస్థితిని వారు గమనించిన తర్వాత వారు చూస్తున్నటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయానికి మనం ఒకసారి వెళ్ళి చూడాలి. అదేంటంటే అక్కడ దేవుడు అబ్రహామును పిలుస్తాడు. ఏమని పిలుస్తాడంటే, దేవుడు అబ్రహామును చాలా ప్రత్యేకమైనటువంటి పిలుపుతో ఆయన పిలుస్తాడు. 12వ అధ్యాయం ఆదికాండం 1-3 వచనాలండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొక్క ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చాలా ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చి ఆయనకు ఒక చక్కని ఒక సత్యాన్ని ఆయనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీ ద్వారా అనేక జనములను నేను ఏం చేస్తున్నానంటే నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ప్రియ సంఘం అక్కడ గమనించాలి. అబ్రహామును పిలిచిన పిలుపు ఎంత గొప్పది. అయితే ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏంటంటే ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్ అన్నటువంటి ఈ మాట ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేయాలి. ప్రియ సంఘం క్రమేణా ఏమి జరిగిందంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మాట ఉల్లంఘించడం మొదలుపెట్టారు. దేవుని మాట పట్టించుకోలేదు. దేవుని ఆలోచనలను ప్రక్కన పెట్టారు. ప్రవక్తలను చంపారు. దేవుని ఒక కఠినంగా రిజెక్ట్ చేశారు. వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే వేరే దేశస్తుల వలె వీరు కూడా వారిని అనుకరించి జీవించడానికి వాళ్ళు కూడా మొదలు పెట్టారు. వారికి వీరికి తేడా లేదు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక నిబంధన జనాంగంగా ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించి ఇతరులను ఆశీర్వదించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ has failed to fulfill God's plan. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఇజ్రాయెల్ ఏమైపోయిందంటే అది విఫలమైంది. దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టేశారు. దేవుని యొక్క పిలుపుని మర్చిపోయారు. దేవుడు ఏం చేసిందంటే బయట దేశాలకు నా ప్రేమను కనపరచాలి, నేనేంటో మీరు వారికి చూపించాలంటే వారిని అనుకరించడం మొదలు పెట్టారు. ప్రేమైనటువంటి దేవుడు, ఇజ్రాయెల్ ఇట్ ఫెయిల్డ్ ఇన్ గాడ్స్ పర్పసెస్. ఇట్స్ ఫెయిల్డ్ ఇన్ గాడ్స్ మిషన్. ఆ నేపథ్యంలో ఈ నూతన నిబంధన గ్రంథానికి మనం వచ్చినట్లయితే దేవుడు ఇక్కడ సౌలుని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. సౌలుని ఎన్నుకొని ఇక్కడ ఏం చేశాడంటే యూదులకే కానీ గ్రీసు దేశస్తులే కానీ అందరికీ క్రీస్తు యేసు సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క కృప విస్తరించబడాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో దేవుడు ఈ యొక్క సౌలును ఎన్నుకున్నాడు. అందుకనే వాట్ ఇజ్రాయెల్ హస్ ఫెయిల్డ్, గాడ్ హస్ రైజ్డ్ సౌల్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పసెస్ అని గమనిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఇక్కడ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే సౌలును ప్రాక్సీ ఇజ్రాయెల్ గా దేవుడు ఆయనను లేవనెత్తినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే ఇజ్రాయెల్ ప్రజల మాదిరిగా కదా, అయితే ఒక వ్యత్యాసంతో దేవుడు ఇక్కడ సౌలును లేవనెత్తినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని మీద ఆయన మార్పు ఈ రోజు అనేక మందిని కదిలించి వేసింది. ఆయన యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభు చెంతకు రాగలిగారు. ప్రియ సంఘమా, ఈ సేవకుని జీవితంలో మనం గమనించినట్లయితే సంఘం పైన ఆయన సిగ్నిఫికెన్స్, ఆయన ప్రభావితము ఏ రీతి ఉందో మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో లాస్ట్ వీక్ మనం గమనిస్తే చాలా విషయాలు మనం గమనించాం. అదేంటంటే న్యూ మాస్టర్ ఆయనలో మరి చూడటం అనేటువంటి జరిగింది. ఆయన ఒక నవీనమైనటువంటి జీవితం మనం చూస్తూ వచ్చాం. ఒక నవీనమైనటువంటి సమాజాన్ని చూసాం. ఒక నవీనమైనటువంటి ఒక పని ఆయన చేపట్టడం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుళ్ళారా, ఈ రోజు మనం గమనించినట్లయితే ఒక నవీనమైనటువంటి శక్తి ఆయనలో అదుపడతా ఉంది. సౌలు భక్తుడు కదా మారిన తర్వాత ఆయన ఏ రీతిగా ఇవన్నీ చేయగలుగుతున్నాడంటే he was operating with this new power. నవీనమైనటువంటి శక్తితో ఈయన ఆపరేట్ అవుతా ఉన్నాడు. అది ఎలా అవుతున్నాడంటే గమనించాలి. అననీయ వచ్చి ఆయన అక్కడ యూద ఇంట్లో ఉన్నప్పుడు ఆ తార్సువాడైనటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దమస్కు పట్టణంలో ఆయన ఏం చేశాడంటే దేవుడు నన్ను పంపించాడు, సహోదరుడా సౌలా నీకోసం ప్రార్థన చేయడానికి, ఎదుగు ప్రార్థించి పరిశుద్ధాత్మను నీ మీదకి పంపించడానికి దేవుడు నన్ను పంపించాడని అననీయ చెప్పడం జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని కదా, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఆయన సేవలో ముందుకు వెళ్ళాడని ఈ ఉదయకాలంలో గమనించాలి. How he could do all these things
ఖచ్చితంగా చూడగలం. దయచేసి మీ బైబిల్ చదివితే నాతో కలిసి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం దయచేసి కొన్ని వాక్యాలు మనం చదువుదాం. 4 నుంచి మరి కింది వచనాలు ఒకసారి మనము చదువుదాం. ప్రియులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా మనలను రక్షించిన ఆలోచన దయచేసి చదువుతామండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవము గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి మహిమ కలుగును గాక. We are being filled with the Holy Spirit in abundance. సమృద్ధిగా దేవుడు ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మనల్ని నింపాడు, మనల్ని బలపరచాడని గమనించాలి. I would like to see here the work of the Trinity. ఏదో త్రిత్వం యొక్క పనిని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. కదా మన మీద సమృద్ధిగా యేసుక్రీస్తు ద్వారా కదా సమృద్ధిగా ఆయన కుమ్మరించాడు. ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. God, the Trinity, the triune God has been working in our lives. సౌలభక్తుడు అయితే పౌలుగా ఇక్కడ తీతుకు రాస్తూ ఆ మాటను ఆయన బయలుపరుస్తున్నాడు. ఎంత గంభీరమైనటువంటి మాట ప్రేమైనటువంటి దేవుని సంగమా. దేవుని ఆత్మచేత నింపబడిన జీవితము ఒక వ్యత్యాసమైన జీవితం. దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసి దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా నీవు వాడబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఒక యవనస్తుడు అయితే, యవనురాలు అయితే, ఒక పెద్ద అయితే, ఒక చిన్నబిడ్డ అయితే దయచేసి ఉదయకాలాన్ని గమనించండి. దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా ఆయన అనుగ్రహించాడని వాక్యంలో గమనించాలి. ఏ ఒక్కరే కానీ కదా దీని గురించి మరి దయచేసి దిగాలుగా ఉండవలసినటువంటి అవసరం లేదు. Nobody should be disappointed this morning. ఈ ఉదయకాలంలో let me tell you, under the authority of God's word, ఏంటంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి తన సేవలో ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన ఏం చేశాడంటే కేవలం మనల్ని పంపించలేదు, కానీ సౌలు భక్తుడు దీనికి మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రియ సహోదరుడా, ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన మీద తన ఆత్మను సమృద్ధిగా కుమ్మరించదని వాక్యంలో గమనించాలి. ఈ రోజు ఒక ప్రశ్న రావాలి ఎవరికైనా. How can I know this that I am filled with the Holy Spirit? How can I know? నేను ఎట్లా తెలుసుకోవాలి నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానని? దయచేసి 2 ఆనవాలు మన జీవితంలో కనబడతాయి ప్రియులారా. దయచేసి ఒకటి ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడి వారు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ చేత మరి కంట్రోల్ చేయబడి ఆధీనంలో ఉండి దేవుని చేత నడిపించబడడానికి తమ జీవితాలు సమాజంలో నిలువెత్తని నిదర్శనంగా అవి ఉంటాయని నేను మనవి చేస్తున్నాను. ఏదో our lives demonstrate that we are filled and controlled by the Holy Spirit. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ఆధీనంలో ఉన్నామని చెప్పడానికి అది ఒక చక్కని గుర్తు. రెండవది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తాం. ఇదేంటంటే మనమేదో పర్ఫెక్ట్ గా ఉన్నామని కాదు, కానీ దయచేసి గమనించాలి. What matters is the direction that we take by the Holy Spirit. దేవుని ఆత్మ చేత మనం తీసుకునేటువంటి ఆ డైరెక్షన్, ఆ యొక్క మార్గం ఎలాంటిదో అది చూపిస్తుంది. మనం దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారమై ఉన్నామని దయచేసి గమనిస్తాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు రోమ సంఘానికి ఈ సేవకుడు రాస్తూ మాట్లాడుతున్నాడు. అదేంటంటే దయచేసి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక 12వ అధ్యాయము 2వ వచనం రోమీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రియ సంగమా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో
పరీక్షించి తెలుసుకున్నట్లు చూసారా ప్రియులారా, మీ మనస్సు మారి ఆ నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలిగిన గాక. ఏదో మనలో దేవుడు చూడాలనుకున్నది ఏంటంటే, డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి మనం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించే బిడ్డలుగా ఉండకూడదని దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి సమాజానికి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఈ సేవకుడు రాస్తున్నాడు. ఒక న్యూ పవర్ ఆయన జీవితంలో అదుపడుతుంది. అదేంటంటే లోక మర్యాదను అనుసరింపక తన మన జీవితంలో సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనిస్తాం ప్రియమైన దేవుని సంఘ, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఒక మాటను రోమ సంఘానికి ఇదే సేవకుడు రాస్తూ 8వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో ఒక మాట ఇక్కడ సేవకుడు రాస్తున్నాడు. దయచేసి గమనిస్తాం. ఏదైనా అయ్యో చూసేదా, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిన ప్రియమైన దేవుని సంగమా, God has not given us the spirit of slavery. God has brought us out of that slavery. ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు బయటికి నడిపించాడు. ఆ బంధకంలో నుంచి దేవుడు బయటికి నడిపించాడు. God has not given us the spirit of slavery, but of spirit of adoption అని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ ప్రక్రియలో మనం గమనించాలి ప్రియమైన దేవుళ్ళ. ఈ ఎఫెసు సంఘానికి కదా ఈ సేవకుడు రాస్తూ 1వ అధ్యాయం 13-14 వచనంలో ఈ రీతిగా మైక్ వినిపిస్తారు. దయచేసి మైక్ ఎవరన్నా మైక్ సరే మైక్ ఇస్తే బాగుంటుంది. చిన్న మైక్ ఇచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరి 13-14 వచనాల్లో ఈ మాటను మనం గమనిస్తాం. దయచేసి అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతున్నామో. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు బాగా గమనించాలి ప్రియులారా. God has not given us the spirit of slavery. ఈ యొక్క దాస్యపు ఆత్మను దేవుడు మనకు దయచేయలేదు, కానీ ఆయన ఏం చేశాడంటే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఆయన ఏం చేశాడంటే మనల్ని ముద్రించాడు ప్రియులారా. He has sealed us with the promise of the Holy Spirit అని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత మరి నడిపించబడుతూ ఆత్మ చేత ముద్రించబడినటువంటి సమాజాన్ని మనం గమనిస్తుంటే ఈ సేవకుని ఒకసారి మనం చూడాలి. ఏంటి గమనిస్తున్నామంటే మనము వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. We are sealed for eternity by the Spirit అని మనం గమనిస్తున్నాం. అవును ప్రియులారా, ఈ ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుడు మనకు దయచేసిందిగా ఆ యొక్క ముద్రను దేవుడు మన పైన ఉంచాడు. ఏమి చూపిస్తుంది? ఆ ఆత్మ చేత ముద్రించబడిన బిడ్డలు. ఒకసారి హల్లెలూయా చెప్పాలి మనం ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ముద్రించబడిన బిడ్డలు. దయచేసి ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే ఒక సీల్ ఆఫ్ సెక్యూరిటీ మన పైన దేవుడు ఉంచాడు ప్రియులారా. ఒక సెక్యూరిటీ, ఒక భద్రత. దేవుడు యొక్క ముద్రలో ఒక భద్రత దేవుడు మనకు చూపిస్తున్నాడు. రెండవది ఏంటంటే ఒక నూతనమైన శక్తి చేత మనం ముందుకు వెళ్తున్నామంటే ఒక భద్రత మాత్రమే కాదు, కానీ ఒక సీల్ ఆఫ్ ఓనర్షిప్ మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడి ఆయనకు చెందిన బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన ఓనర్షిప్, ఒక ఆమోద ముద్ర, ఒక ఓనర్షిప్ సీల్ మన పైన ఆయన వేసేదని ఈ ఉదయకాలంగా దయచేసి గమనించాలి. ప్రేమల దేవుడా, ఈ యొక్క ముద్ర ఆత్మ చేత ముద్రించబడుతున్న బిడ్డలుగా మనము గమనించాలి. ఏంటంటే ఈ ముద్ర ఉందంటే దేని కొరకు ఉంది? కేవలం ఒక సెక్యూరిటీ కొరకైనా, కేవలం ఒక ఓనర్షిప్ కొరకైనా? దయచేసి ప్రియులారా గమనించాలి. ఈ ఆత్మ చేత మనం దేవుడు ముద్రించాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన కొరకు సాక్షులుగా క్రీస్తు యేసు మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించి బిడ్డలుగా దేవుడు మనలో ఉంచాడని ఉదయకాల సమయాన వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. న్యూ పవర్, ఆయన యొక్క మార్పులో, సౌలు భక్తుని యొక్క మార్పులో ఒక నవీనమైనటువంటి శక్తి ఆయన జీవితంలో దేవుడు ఆయనకు అందచేసి ఆయన నడిపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎన్ని పాటలు పడాడండి ఆయన క్రీస్తు కొరకు. నూతనమైన శక్తి చెందిన
ఎన్నిసార్లు చెరసాలలో ఆయన వేయబడ్డాడు, ఎన్నిసార్లు ఆయన కొట్టుబడ్డాడు, ఎన్నిసార్లు ఆయన రాళ్లతో కొట్టుబడ్డాడు. చూసారా, ఎన్ని సార్లు దొంగల చేత వేరే వేరే నదులలో, సముద్రంలో ఉండటం జరుగుతూ వచ్చింది. పిల్లలు అనేక మంది యూదులేమి యూదతరులేమి ఆయన ఏం చేశారంటే ఆయనని హింసించినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు, ఎన్నిసార్లు పస్తులు ప్రియులరా, ఎన్నిసార్లు ఆయన ఈ చలిలో వణుకుతూ అట్లా మిగిలిపోయాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన వెనకలో ఉన్నటువంటి ఒక ఆరాటం ఏంటంటే, నా కష్టం ఎంత అని చెప్పుకోవట్లేదు, నా బాధ ఎంత అని చెప్పుకోవట్లేదు, నా వేదన ఎంత అని చెప్పుకోవట్లేదు. కానీ ఈ యొక్క సంఘాలు దేవుని చేత అవి పట్టుబడి, అవి బలపరచబడి, ఆ సంఘాలు దేవుని కొరకే ఆయన మహిమార్థమై నిలబడాలని ఈ సేవకుని యొక్క తపనగా ఉంది. దయచేసి రండి ప్రియుల, ఒక మ్యాప్ మనం గమనిస్తాం. ఆయన ఏంటంటే దమస్కు మార్గంలో దేవుడు ఆయనను సంధించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన తిరిగి దేవుడు యెరూషలేముకు తీసుకుని వెళ్తాడు. యెరూషలేములో ఆయనకు చాలా హింసలు లేదా చాలా ఆయనను చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఏం చేస్తారంటే, బాబు ఇక్కడ నుంచి యెరూషలేము నుంచి వెళ్ళిపోను రండి అని చెప్పి సహోదరులు శిష్యులు ఏం చేస్తారంటే ఆయనను తోడుకొని సిజరియకు వెళ్ళటం అనేటువంటిది మనం గమనిస్తాం. యెరూషలేములకు నుంచి లుద్దాకు వెళ్ళాలి, లుద్దా నుంచి యొప్పేకు వెళ్ళాలి, యొప్పే నుంచి సిజరియకు వెళ్ళాలి, సిజరియ నుంచి చూసారా కొంచెం ఇక్కడ అట్లనే ప్రయాణం చేస్తే రోడ్ వేస్ లో వెళ్ళినా వెళ్ళొచ్చు తార్సుకు, లేదా ఈ మధ్యధర సముద్రం మీదైనా ఎదుగు ఆయన వెళ్ళి ఉండి ఉండొచ్చు. దయచేసి గమనించాలి, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన దేవుని కొరకు పడిన పాటలు అంత ఎంత కాదు ప్రియులారా. ఈ ప్రాంతాలన్నింటిలో సంఘము బలపరచబడాలని, సంఘము దీవించబడాలి అన్నటువంటిది ఆయన యొక్క అభిలాషగా ఉంది అని ఈ ఉదయకాల సమయాన్ని గమనించాలి. ఆయన ఎలా దీనిని తట్టుకున్నాడు, హౌ డిడ్ హి ఎండ్యూర్ ఆల్ దిస్ అన్నటువంటిది మనం ఆలోచన చేస్తే ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఇది జరిగిందని మనం ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మనం గమనించవచ్చు. దయచేసి రండి ప్రియమైన దేవుని సంఘమా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో ఒక మాట ఈ సేవకుడు రాస్తాడు. దయచేసి మనం గమనిస్తాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ. ఈ వాక్యంలో గమనిస్తే ఈయన ఎలాగో కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఆయన దేవుని పైన నమ్మకమైన, దేవుని శక్తి పైన ఆయన ఆధారపడినటువంటి వాడిగా ఉన్నాడని గమనిస్తున్నాం. అందుకని ఆయన తిమోతి అనేటువంటి తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడుతూ 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. దయచేసి ఈ మాట, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చనే కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మాటను గమనించాలి. దేవుడు మనకు తన ఆత్మ ఇచ్చి ఉన్నాడంటే ఆయన ఏం చేశాడంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనకు దయచేశాడు ఈ చక్కని ఉదయకాల సమయాన. అందుకని ఇవన్నీ కూడా ఆయన చేయగలుగుతున్నాడంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన సేవను ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతున్నాడు. దేవుని కార్యాలు అనేక మంది చూడగలుగుతున్నారు. దేవుని యొక్క శిలువ ప్రేమ, ఆయన పునరుద్ధానాన్ని ఈయన ఏం చేస్తున్నాడంటే అనేక మందికి ఆయన ప్రకటించగలుగుతున్నాడు. ప్రియ సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ రీతిగా కదా ముందు భవిష్యత్తులోనికి దేవుని సువార్త వెళ్తా ఉందంటే అది కేవలం తన యొక్క ఆత్మ ద్వారానే అది దేవుడు తీసుకుని వెళ్తున్నాడని ఈ ఉదయకాలంగా గమనించాలి. ఈ సేవకుని జీవితంలో ఒక స్ఫూర్తి ఏంటంటే ఇది ఆ వాక్యాన్ని, ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు సమృద్ధిగా దేవుని ఆత్మ చేత ఆయన నింపబడి ఆయన సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, కీప్ అప్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోనండి అంటూ ఉన్నాడు. మీ నిరీక్షణను మీరు కాపాడుకోనండి అంటూ ఉన్నాడు. మీరు క్రీస్తు కొరకు మీరు జీవించే ఆ జీవితంలో మీ ప్రేమ దేవుని పట్ల, మీ ప్రేమ తోటి మానవుని పట్ల ఏమాత్రం సన్నగిరితో అది ఉండకూడదని ఈ ఉదయకాలంగా
మన ఎదుట ఈ వాక్యం ద్వారా తన మాట్లాడుతూ మనల్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఒక న్యూ మెసేజ్ అనేటువంటిది మనం ఇక్కడ చూడగలం. మారని పౌలు జీవితంలో మెసేజ్ ఏంటో మనం గమనించాం. క్రీస్తు అంటే ఆయన ఎంతగానో ద్వేషించేవాడు, సంఘం అంటే చాలా హేట్ చేసేవాడు. ఊహించండి ఒకసారి పౌలు జీవితాన్ని సౌలుగా ఉన్నప్పుడు, మారినప్పుడు, దమస్కుకు వెళ్తా ఉన్నప్పుడు ఆయన లైఫ్ చూస్తూ ఉంటే ఆయన మైండ్ లో ఏమి ఉండిందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ యూద మత నిష్ఠ కలిగిన వ్యక్తిగా వెళ్తూ ఉన్నాడు, సంఘాలను హింసించాలని వెళ్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియులు, క్రీస్తును ద్వేషిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆయన మైండ్ లో ఉన్నదంతా ఏంటంటే ఈ యూద మతం ఎక్కడ అంతరించిపోతుందన్నట్లుగా ఆయన ఆలోచనలతో వెళ్తా ఉన్నాడు. ఆ దమస్కు మార్గాన్ని వెళ్తూ ఉంటే ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. దేవుని మహిమ చేత ఆవరింపబడ్డాడు. ఆయన నేలను కూల్చబడ్డాడు. ఆయన అనుకున్నాడు, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నేను మాట్లాడుతున్నాను, ఇదిగో విను అని చెప్పేసి. కానీ టు హిస్ సర్ప్రైజ్, టు హిస్ షాక్, he was listening to the voice of Jesus. ఆశ్చర్యపోయాడు. What's happening here? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అనుకున్నాను ఒకటి, జరిగింది ఒకటి అని చెప్పి ఆయన వెళ్తాడు. దయచేసి గమనించాలి. సౌలు నీవు హింసించుచున్న యేసునని ఆ మాట వినగానే షాక్ తిన్నాడు. ఆ వెలుగు వస్తే నేను అనుకున్నాను ఇట్ విల్ బి డిఫరెంట్ పర్సన్ అని. కానీ ఆయనకు అర్థం కాలేదు ఆయన ఎవరిని ఎదుర్కొంటున్నాడు. ఇట్ ఈస్ అ న్యూ ఫినామినన్ ఇన్ హిస్ లైఫ్. బాగా గమనించండి. He believes in the scriptures. Old Testament అంతా తూచ తప్పకుండా పాటిస్తున్నాడు. అంత తెలుసు. కానీ సమస్య ఏంటంటే యేసు ప్రభువును దేవుని కుమారుడిగా మెస్సాయగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. మారిన తర్వాత ఆయన సందేశం ఏంటో సరిగా గమనిస్తున్నప్పుడు a new message has been proclaimed, a new message of Christ and Him crucified. దయచేసి గలతీయులకు రాసిన ఈ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసాం. 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక ఈ 2వ వచనం నుంచి, మీ అపరాధముల చేతులను క్షమించండి. గలతీయులకు రాసిన దేవదర్శన ప్రకారమే వెళుతుని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్య జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరచది. పిల్లల ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే చూసారా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సువార్తను ప్రకటించడానికి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. ఈ సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సున్నతి పొందిన వారికి నేను ప్రకటిస్తా ఉన్నానని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇది చూస్తుంటే ఏం చేస్తానంటే he was proclaiming the gospel of Lord Jesus Christ అని ఈ ఉదయకాలన మనము ఇక్కడ గమనించక తప్పదు. 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడెనో అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగచేసిన వాడే అన్యజనులకు
ఉంది. అదేంటంటే ఈ సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క మెసేజ్ లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరికి ప్రకటిస్తున్నాడంటే ఈ సున్నతి పొందని వారికి ప్రకటిస్తున్నాడు. ఆయన ఏమని గుర్తించాడంటే దేవుడు పేతురు, యోహాను, యాకోబులకు ఆయన ఏం చేశాడంటే మరి సువార్త ప్రకటించటకు దేవుడు వారిని అపోస్తలులుగా వారిని పిలిచినప్పుడు అయితే యూదేతరులైనటువంటి వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడని వారు గ్రహించి వారు ఏం చేశారంటే నాకును బర్నబాకును వారు కుడి చేతులు ఇచ్చి ఏం చేశారంటే మనం ప్రకటించే సువార్త ఒకటే, అది మీరు యూదులకు ప్రకటించిన యూదేతరులకు ప్రకటించిన మన సువార్త ఒకటే, మన సందేశం ఒకటే. దయచేసి ప్రియమైనటువంటి దేవుని మీద చాలా గంభీరమైనటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకనే ద క్రక్స్ ఆఫ్ హిస్ ప్రీచింగ్, ఈ యొక్క వాక్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన సువార్తలో ఉన్నటువంటి క్రక్స్ ని ఇక్కడ మనం గమనిస్తున్నామని మనం గమనించాలి. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటే, ఆయన క్రీస్తు యేసు నరుడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను, దీనిని గురించి సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను దాని తర్వాత కింది భాగంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. I have been appointed as an apostle to the Gentiles. నా సందేశం ఏంటి అని అంటూ ఉన్నాడంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటి, ఆయన క్రీస్తు యేసు నరుడని ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. చూసారా ప్రియమైనటువంటి దేవుళ్ళారా, క్రయధనముగా, విమోచన క్రయధనముగా అంటే అటోనింగ్ సాక్రిఫైస్ గా, ఒక అటోన్మెంట్ గా ఏం చేసిందంటే తను సమర్పించుకున్నాను. దీనిని గురించి సాక్ష్యం యుక్త కాలమున ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడితిని. వాట్ ఎ బ్యూటిఫుల్ క్లారిటీ ఇట్ ఇస్. ఎంత చక్కని తేటదనాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుళ్ళారా, మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఈ సందేశాన్ని వారు తీసుకుని వెళ్తా ఉన్నారు. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. రోమా 1:15-16 కాగా చూసారా, రోమలో సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత చూసారా, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాదు, నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలిగించేటప్పుడు. దయచేసి గమనించాలి, ఆయన సందేశం ఆయన తీసుకుని వెళ్తా ఉన్నాడంటే చూసారా ప్రియమైన దేవుళ్ళారా, నేను సువార్తను బట్టి సిగ్గుపడవాడని కాదు. కారణం ఏంటంటే అది గ్రీసు దేశస్థులే కానీ అది యూదులకే కానీ రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి ఉన్నదని ఈ వాక్యంలో దేవుని సేవకుడి సంఘంతో మాట్లాడుతున్నాడు. We can see the power of God in the gospel for salvation అనేటువంటి మాటలు దయచేసి గమనించాలి. ఈ సందేశాన్ని ఎక్కడికి వెళ్ళినా వారు తీసుకుని వెళ్తా ఉన్నారు. తెస్సలోనిక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం దయచేసి 2వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తాం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజము వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అమ్మ థాంక్యూ. ఇక్కడ వాక్యంలో గమనిస్తా అంటే ఇక్కడ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్తాడు. అయితే 3 వారాలు ఆయన వారితో ఉన్నాడు. 3 వారాల నుండి ఆయన మెసేజ్ ఏంటంటే దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆయన సందేశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే
క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేపబడుట అవశ్యకమని ఆయన ఏం చేస్తున్నాడంటే యేసే క్రీస్తు అని చెప్పి వారికి బోధించడం అనేటువంటిది ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, అపోస్తలుల బోధ ఎలా ఉంది, ఈయన బోధ ఎలా ఉందంటే యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. వారు ఏం చేస్తారంటే జీసస్ ఇస్ క్రైస్ట్, జీసస్ ఇస్ ద మెస్సయా, జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్, జీసస్ ఇస్ ద మెస్సయా అని వాగ్దానం చేయబడిన ఈ మెస్సయా ఈయనని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము దయచేసి 41-42 వచనాలు మనం గమనిస్తున్నాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున చూసారు ప్రియులారా, వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు. చూసారా ప్రియులారా, వాట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఇట్ ఇస్. యేసే క్రీస్తు అయ్యున్నాడని ఈ 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ వచనంలో చూస్తే ఈ అపోస్తలులు ఏం చేస్తున్నారంటే యేసే క్రీస్తు అని వీరు కూడా ప్రకటిస్తున్నారు. అయితే వారు ఎలా ప్రకటిస్తున్నారంటే అవమానం పొందారు. ఈ అపోస్తలులు ఈ అధికారుల చేతుల్లో ఏమైందంటే పిలిపించారు. వారు ఏం చేశారంటే అపోస్తలులను కొట్టించారు. కొట్టించి మీరు మళ్ళీ నామాన్ని గురించి ప్రకటించకూడదని గట్టిగా ఆదేశిస్తే వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, అవమానం ఆ నామం కొరకు పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషంతో మహాసభ ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుళ్ళారా, ఈ విద్య లేని పాపలుగా పిలువబడినటువంటి వారు ఏం చేశారంటే యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. యేసే దేవుడు వాగ్దానం చేసిన మెస్సయాని వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. ఆయనే లోకరక్షకుడని ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నారు. ప్రియ సంగమా, ఈ మెసేజ్ లో ఏముంది అని ఆలోచన చేస్తే ఈ మెసేజ్ లో రక్షణ ఉంది, ఈ మెసేజ్ లో దేవుని శక్తి ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, గమనించాలి. ఈ పౌలు అనేటువంటి సేవకుడు కొరింథీ సంఘానికి మొదటి పత్రికలు రాస్తూ మొదటి అధ్యాయం 23వ వచనంలో ఈ మాటను మనం ఒకసారి గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని గమనిస్తా ఉంటే we preach Christ crucified. ఈ మాట చూసినప్పుడంతా మరి చాలా కాలం క్రిందట, దాదాపు ఒక 3 దశాబ్దాల క్రిందట పైన ఇక్కడ మనం గమనిస్తే కోల్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో మరి దైవజనులు స్వర్గీయ యేసన్న గారి యొక్క మీటింగ్స్ అప్పుడు బ్యానర్ చూస్తూ వచ్చా. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని ఆ బ్యానర్ ఉంటుంది. ప్రియ సంగమా, ఆలోచన చేస్తూ వచ్చా, why is this సిలువ వేయబడిన క్రీస్తు, why is this మా ప్రకటన ఈ సిలువ వేయబడిన ఈ క్రీస్తు బట్టి ఉంటుంది కానీ and there is nothing else. మేము వేరే మాటలు చెప్పుకోవడానికి మేము రాలేదు, మేము వేరే వాటిని పంచుకోవడానికి రాలేదు, కానీ మా ప్రకటన is centered around Christ and Him crucified. మేము క్రీస్తు యేసుని, ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుతున్నాము. ఆయనలో ఉన్నటువంటి అందాన్ని చూద్దాం, ఆయనలో ఉన్నటువంటి మహిమను చూద్దాం, ఆయన యొక్క పనిని మనం చూద్దాం. ప్రియులారా, ఆయన యొక్క విమోచన కార్యాన్ని చూస్తే దాంట్లో ఏముందంటే గ్రీసు దేశస్తులే కానీ అక్కడ యూదులకే కానీ రక్షింపబడేటకు ఇది శక్తి అయినటువంటి ఈ విషయాన్ని మనం వాక్యంలో గమనిస్తూ వచ్చాం. ప్రేమైనటువంటి సంగమా, దయచేసి ఆయన మెసేజ్ లో ఏముందంటే దిస్ మెసేజ్ ఇస్ ఫిల్డ్ విత్ ఓన్లీ వన్ థింగ్. అదేంటంటే క్రీస్తుని, యేసే క్రీస్తుని, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము ప్రజలు చూస్తున్నప్పుడు ఇదిగో వీరి వాడుక చొప్పున అనేటువంటి మాట అది లైక్ తెస్సలోనికే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన వాడుక చొప్పున అని ఇక్కడ రాయబడినటువంటి మాట. అయితే పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి దగ్గరికి వెళ్ళి యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటించడం అనేటువంటిది గమనిస్తున్నాం. ఈ దినాల్లో ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు God is inviting the church to come back to this apostolic teaching, rather apostolic preaching. అదేంటంటే ఈ యేసే క్రీస్తు ఉన్నాడని
ప్రకటించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. He never revealed his testimony. But one thing was so powerful. ఇక్కడ ఏంటంటే క్రీస్తు గురించి నేను చెప్పనివ్వండి. నువ్వు ఎలా మారాలంటే క్రీస్తు నన్ను మార్చుతానండి. దమస్కు మార్గంలో వెళ్తుంటే ఆ క్రీస్తు యేసు నన్ను సంధించాడండి. ఎక్కడే కానీ పౌలు కనబడట్లేదండి. ఎక్కడే కానీ పౌలు హైలైట్ కావట్లేదు. ఎక్కడే కానీ పౌలు ప్రకటించుకోవట్లేదు. కానీ క్రీస్తు యేసుని సిలువ వేడిన క్రీస్తే అక్కడ ప్రకటించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ గమనించినట్లయితే కదా న్యూ పవర్, నవీనమైన శక్తిని చూస్తున్నాం. రెండవది నవీనమైన సందేశం వీరి మారిన జీవితంలో కనబడుతుంది. మూడవది గమనించినట్లయితే నవీనమైనటువంటి ఒక పోరాటం ఉంది. దయచేసి గమనించాలి. ఈ పోరాటం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. పౌలు భక్తుడు క్రీస్తును ఎరగని ముందు, ఆయనను సంధించక ముందు ఆయన క్రీస్తును ద్వేషించాడు, సంఘాన్ని చిత్రించలు పెడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ క్రీస్తు కొరకే ప్రాణాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. దయచేసి గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. దయచేసి ఒకసారి గమనిస్తాం. కొలస్సీ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. దయచేసి గమనించాలి. ఇక్కడ ఈ సేవకునికి అర్థమైనటువంటిది ఏంటంటే మనము అంధకార సంబంధమైన అధికారము క్రింద మనం ఉన్నాము అని ఆయనకు అర్థమైపోయింది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పోరాడుతున్నటువంటిది ఇది రక్త మాంసములతో కాదని ఇక్కడ మనం గమనించగలం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి వాక్యంలో గమనిస్తాం. మనము పోరాడునది సంఘంలో గమనించండి. ఏదో శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ చూసారు పిల్లల, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతోనూ చూసారు పిల్లల. our fight is not with flesh and blood. Come on, wake up church అని దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది. చాలాసార్లు అనుకుంటూ ఉండొచ్చు, నా శక్తితో నేను పోరాడుతున్నానని. You will fail miserably. నా జ్ఞానంతో నేను ఏదో సాధిస్తానని. We will fail miserably. నేను పోరాడుతున్న జయిస్తాను, నాకంటే ఒక బలం ఉందంటే, let me tell you my friend, we will fail miserably. And not only that, but also we will bring disgrace to God's name. దేవుని నామానికి అవమానాన్ని తీసుకుని వస్తాం. దయచేసి గమనించాలి. మనం పోరాడినది అది రక్త మాంసములతో కాదు, శరీరములతో కాదు, కానీ అందుకని సంబంధమైనటువంటి లోక నాదులతో మనం పోరాడుతున్నామని ఈ ఉదయకాల సమయాన దయచేసి ఈ మాటను గమనించవలసినటువంటి వారమైన. అందుకని ప్రియమైనటువంటి దేవుళ్ళ మన స్ట్రగుల్ ఏంటంటే ఇది ఒక ఆత్మీయ పోరాటం అండి. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రిమెంబర్, యేసు ప్రభు అంటున్నాడు చాలా చక్కగా, నేను అనుకుంటే నా దూతలను పంపించి ఎదుగు ఇచ్చిన అన్నిటిని తారుమారు చేసేస్తాను, కానీ ఎదుగు మై కింగ్డమ్ ఇస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుళ్ళ, ఈరోజు చాలా మంది మాట్లాడుతుంటారు, మనం అది చేస్తాం ఇది చేస్తాం. క్రైస్తవ సంఘానికి హింసను చెలరేగినప్పుడు మనం కూడా ఎదుగు కావాలని హింసాకాండకు పాల్పడతాం అన్నటువంటి ఆ యొక్క తలంపే దేవుని వాక్యానికి విరుద్ధమని ఈరోజు దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనం పోరాడేది ఇది శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధములు ఈ యొక్క లోక నాదులతో మనం పోరాడుతున్నామని. అందుకని మనం ఏం చేయాలంటే మన గురి దేనిపై ఉండాలి సంగమా? మన గురి we should keep our focus on spiritual disciplines. క్రైస్తవ బిడ్డలుగా ఆత్మీయ క్రమశిక్షణ మీద, ఆ ప్రిన్సిపల్స్ మీద, ఆ డిసిప్లిన్స్ మీద మనము గురి ఉంచాలని గమనించాలి. దేవుని శక్తి మీద మనము ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో ప్రజలు మిమ్మల్ని తోలినాడుతారు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దయచేసి గమనించాలి. ప్లీజ్ అండర్స్టాండ్ the nature of our fight. Please understand the nature of our struggle. దేవుని వాక్యం సూచిస్తుంది. అవును ప్రియులారా, we recognize that our true battle is spiritual.
spiritual and not physical, we will focus on prayer. దేవుని పైన మనం గురించుతాం, ప్రార్థన పైన మనం గురించుతాం, దేవుని వాక్యం పైన మనం ఆధారపడటానికి, స్థిరంగా ఉండటానికి మనం ఇష్టపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హ్యూమన్ ఎఫర్ట్స్ చాలా మంది అనుకుంటుంటారు, మేము కూడా మాకు ఇంత సామర్థ్యం ఉంది, ఇంత మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు చాలా ఏదో మాకు చాలా బలం ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటే, that is not the way we fight our spiritual battles. We should know what to wage the war. ఈ స్పిరిచువల్ బ్యాటిల్ లో మనం దేనిని ధరించుకుని వెళ్ళవలెనో మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఇస్ వాట్ ద స్క్రిప్చర్ ఇస్ సేయింగ్. ఈ సౌలు పౌలు భక్తుడు పదే పదే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇవి లోకనాథులు ఏంటంటే ప్రియమైనది, ఎవ్రీ ప్లేస్ యు గో, యు నో, అరౌండ్ ది గ్లోబ్, ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా we will fight only with the spiritual and dark forces అని ఈ ఉదయకాలను మనం గమనించాలి. ఈ అంధకార సంబంధములు ఈ యొక్క లోకనాథులతో మనం పోరాడుతున్నాం కనుక ఈ చక్కని ఉదయకాల సమయాన మన షిఫ్ట్, మన ఫోకస్ ఏంటంటే ఆ దేవుడి పైన పెట్టాలి, ఆయన బలం మీదని ఆశ్రయించాలి, ప్రార్థనలో దేవుడి వైపు చూడాలి, ఆయన వాక్యం ఏం చెప్తుందని చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నడిపింపుకు మనం చాలా సెన్సిటివ్ గా ఉండాలని ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే చాలాసార్లు ఈ మాటను గమనిస్తా. రాజా గోపాలాచారి అన్నటువంటి ఒక మంచి రైటర్, ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్, ఒక మంచి లాయర్, ఒక మంచి ఫిలాసఫర్ రాజగోపాలాచారి గారు. ఆయన తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన అంటాడు, అయ్యా క్రైస్తవులు మీరు ముట్టుకోవద్దండి, క్రైస్తవులు మీరు నలి చేయొద్దండి, క్రైస్తవులను మీరు నలగొట్టద్దండి. ఎందుకంటే ఏమైంది క్రైస్తవులు అంటే ఆయన అన్నాడు, these Christians are like bedbugs, don't trust them, they will multiply. క్రైస్తవులు ఆ బెడ్బగ్స్ లాగా నల్లు లాంటి పరిస్థితి వాళ్ళది. నలగొట్టడం అంటే ఇంకా ఎక్కువైపోతాయి, వాళ్ళ జోలికి వెళ్ళదండి. ప్రియమైన దేవుని దయచేసి గమనిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు మాట ఉంటాడు. యోహాను సువార్త 15:19-20-21 వచనాలు ఒకసారి గమనిస్తాం. యోహాను సువార్త 15 చాప్టర్ 15. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని మిమ్మల్ని స్నేహిస్తుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తున్నది. చూశారా ప్రియమైన దేవుని సంగమా, లోకము మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే మీరు లోక సంబంధులు కాదు, లోకంలో నుండి మిమ్మల్ని వేరుపరిచి ఉన్నాను. I have set you apart from this world. దయచేసి చదవండమ్మా. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడని కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల, చూసారా ప్రియులారా, ఈ లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, మిమ్మును కూడా హింసిస్తానండి. నా మాటను గైకొనిన ఎడల మీ మాటను కూడా గైకొందురు. ప్రియమైన దేవుని సంగమా, దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్. ఇది ఆధునిక సంఘం కూడా, ప్రపంచం కూడా ఇలా ఉంటుందని మన వాక్యంలో ఇక్కడ గమనిస్తున్నాం. లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, లోకం నన్ను హింసించింది కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారని దేవుని వాక్యంలో ఇది చెప్పబడింది. దయచేసి గమనించాలి. ఒక న్యూ ఫైట్, ఒక నవీనమైనటువంటి పోరాటంలో మనం ఉంటున్నాం. కానీ మనం పోరాటేది ఏంటంటే ఇది శరీరులతో కాదు, రక్త మాంసాలతో కాదు, కానీ లోక సంబంధులకు నాదులతో మనం పోరాడుతున్నాం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో గమనించాలి. ప్రియ సంఘమా, చాలా మందిని మన మీద కదా క్రీస్తును వెంబడిస్తున్నందుకు, క్రీస్తు యేసు ఆయన దేవుడిని ప్రకటిస్తున్నందుకు అనేక మంది ఏం చేస్తారంటే మన మీద అనేక మందిని చెలరేగుతూ ఉంటారు.
ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు మన ఫెయిత్, మన విశ్వాసం ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఇవన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మన విశ్వాసం అది వ్యాలిడేట్ అవుతా ఉంది. హల్లెలూయా. మన విశ్వాసం అది రూఢీకరించబడుతుంది, అది వ్యాలిడేట్ అవుతా ఉంది. వీళ్ళు పడుతున్నటువంటి పాటలకు వాళ్ళ విశ్వాసమే కారణం. దేవుడికి స్తోత్రం. ఒక రైటర్ రాస్తాడు, ఇవన్నీ కూడా సంఘం ఆ మొదటి శతాబ్దంలో ఎదుర్కొంటుందంటే వాళ్ళు సువార్తను అట్లనే తీసుకుని వెళ్ళారన్నమాట సమాజంలోకి. అంటే చర్చెస్ వర్ నాట్ ఈ మాట, దే వర్ నాట్ ఇన్ డిఫెన్స్. దే టుక్ ద గాస్పెల్ టు ద కమ్యూనిటీ. సువార్తను తీసుకుని వెళ్తే ఎలా వెళ్ళారంటే లోకంలో నుంచి దేవుడు వారిని ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి వారిని మళ్ళీ లోకంలోనికి పంపిస్తున్నాడు ఆయన సువార్తను తీసుకుని వెళ్ళడానికి. What an ironic thing. Holy worldliness అనేది అలా నాట్ అనేటువంటి సేవకుడు అంటాడు, క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ as the community of holy worldliness. worldliness అంటే లోకంలో ఉండడం, holiness అంటే ప్రత్యేకపరచబడడం. లోకం నుంచి ప్రత్యేకపరచబడి పరిశుద్ధపరచబడి మళ్ళీ ఈ లోకంలోనికి పంపించబడ్డం ఆయన కొరకు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ చర్చ్ యాజ్ వెల్. ఈరోజు సంఘానికి మనం సభ్యులుగా ఉంటూ ఈ సంఘంలో దేవుని ఆరాధిస్తున్నామంటే, ఈ సంఘ పరిచర్యలో పాల్గొంటున్నామంటే, ప్రేమైనటువంటి దేవుడా, let us go into the world with the gospel. Our fight is not of flesh and blood. It's a spiritual battle in the context of the చాలా చాలా కఠినమైన పరిస్థితుల నుంచి కానీ దేవుడు నా పక్షాన వ్యాఖ్యానిస్తాడు. అనేక మంది క్రీస్తు యేసు సువార్తను అంగీకరించి సేవకు వచ్చారు లేదా అనేక మంది ముందుకు వచ్చారు. ఇదే పౌలు భక్తుడు అంటున్నాడు, నాతో తీతు ఉన్నాడు, లేదా నాతో బర్నబా ఉన్నాడు, నాతో సీల ఉన్నాడు, ఫిలిప్పీ సంగమా నా జత పనివాడు అక్కడ ఎపోఫ్రోదీతు ఉన్నాడు. సేవకులు పెరిగిపోయారు, సేవలు నిలబడ్డారు. దేవునికి మహిమ కలిగింది. ఎవరికి తెలియని కష్టాలు ఉంటాయని డెఫినెట్గా తెలుసు. మరి తెలియని వారిని రిజెక్ట్ చేసేస్తారు బయటికి అని తెలుసు వారికి. కానీ ఏమనుకున్నారంటే సంతోషంతో వారి ముందుకు వెళ్ళారు. మన సంఘంలో నుంచి ఇలాంటి సేవకులు రావాలని దేవుని యొక్క ఆలోచన అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలాసార్లు పంపిస్తూ ఉంటాం, కానీ సపోర్ట్ చేస్తూ ఉంటాం, మంచిదే. మన సంఘంలో నుంచి కూడా సేవకులు రావాలి. ఈ ఆత్మీయ పూర్ణత్వంలో ఒక మిషనరీగా, ఒక దైవ సేవకుడిగా, ఒక పాస్టర్గా కావచ్చు, ఒక ట్రాన్స్లేటర్గా కావచ్చు, ఒకవేళ ఒక ఫ్రాంటియర్ మిషన్స్లో ఉండటానికి కావచ్చు, లేదా ఒక బైబిల్ టీచర్గా కావచ్చు. ప్రేమ దేవుళ్ళ వేరు రీతులుగా మేబీ అసలు చర్చ్ ప్లాంటర్ కావచ్చు. దేవుని సేవ కొరకే దేవుడు తన బిడ్డలను ఆయన పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయాన ఆ స్వరము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎవరు వెళ్తారు నా కోసం? నేను ఎవరికి పంపేది? నేను ఎవరు వెళ్తారు నా కోసం? నేను ఎవరిని పంపేది అంటే దయచేసి వేరే వారిని అనుకోవద్దు. ఈరోజు ప్రభు స్వరం నీ చింతిస్తుంది, ప్రభా నేనున్నాను, నన్ను పంపించండి అని మనం చెప్పగలిగితే మన జీవితం ధన్యమైన దేవుడా. దయచేసి ఈ మాట నేను ఆలోచిస్తున్నాను. జాన్ వెస్లీ గారి జీవితంలో ఆయన పరిచర్య కాలంలో ఇద్దరు యవనస్తులను పురికొల్పాడు, ఇద్దరు యవనస్తులను ఇన్స్పైర్ చేశాడు. ఒకటి విలియం కేరీ, రెండోది విలియం విల్బర్ఫోర్స్. విలియం కేరీ, విలియం విల్బర్ఫోర్స్ ఈ ఇద్దరు సేవకులు ఈ జాన్ వెస్లీ గారి యొక్క పరిచయంతో ఇన్స్పైర్ అయ్యారు. ప్రేమ తెలుగులా ఈ ఇద్దరు యవనస్తులు 30 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళ దేవుని సేవకు వస్తారు.
దేవుడు నేను గొప్పగా వాడుకోవాలని ఇష్టపడతాడు. కష్టాలకు భయపడాల్సినటువంటి రంగు లేదని సేవకులు మాట్లాడుతారు. అవసరం మేము క్రీస్తు యేసు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన కొరకు ఎన్ని పాటలైనా పడతామంట. దయచేసి నలుగురు తల నుంచి కళ్ళు మూస్తాం. కొద్ది నిమిషాలు దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనం ప్రేరేపిస్తూ ఉంటాం. Every eye closed, every head bowed, and even as we are here in God's presence, దేవుడి సన్నిధిలో మనం ఉంటూ ఉండగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సందేశాన్ని నువ్వు తీసుకుని వెళ్తావా? నా సేవకు నువ్వు లేచి నిలబడతావా? నీ ఆన్సర్ ఎస్. ఎస్ అయినా నా చేయి పట్టుకో, నేను నీకోసం నిలబడతాను, నీ సేవలో నిలబడతానని వీళ్ళను ఈరోజు చెప్తుంటే ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఒక టైం వచ్చి దేవుడి ఒక టైంలో సంపూర్ణంగా దేవుడి సేవకు నేను పిలుచుకుంటా ఉంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి దేవుని కొరకు వాడబడతావు. If that is you who is saying, yes Lord, take me and use me as your instrument, and you unto ఉంటే ప్లీజ్ స్టాండ్ wherever you are. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు లేచి నిలబడితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కొరకు ప్రార్థన చేస్తాను. God needs you. God needs you. దేవునికి స్తోత్రం. ఎవరిని కానీ నీ యవ్వన ప్రాయం దేవునికి నువ్వు అనిపిస్తుంది, దేవుని సేవలు వాడబడటానికి ఇష్టపడుతున్నానని తోడుంటే దేవుడు నేను దీవించాను. God bless you. God bless you. ఇక్కడ ఎవరైనా దేవుని వాక్యం చేత సాధించబడి God, I'm here, use me అని వాడుకుంటేసే నేను అవుతాను అని చెప్పి అంటాను. దేవుడు నేను దీవించాను. बढ़ते जा रहा है मसीह की सामर्थ लेके अंधेरे जग में, पापों की दुनिया में शैतानी चालों को अंत करना है. बढ़ते जा रहा है, सिपाही है हम यीशु के, हिम्मत नहीं हारना है. जान चली जाए तो भी पीछे नहीं मुड़ना है. सिपाही है हम यीशु के, हिम्मत नहीं हारना है.
కొరకు నేను నిలబడతాను. ఈ అంధకార ప్రపంచంలో క్రీస్తు సువార్తను తీసుకుని వెళ్ళి ఆయన రక్షణ సందేశాన్ని నేను చాటి చెప్తానని నువ్వంతా ఉంటే ఇంకా ఎవరైనా మీ హృదయాన్ని ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించి సేవకులకు సుఖపడే ప్రేమ. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని కలవాలనుకుంటే ప్లీజ్ తీసుకో, మీ కొరకు ప్రార్థన చేస్తా, మీతో నిలబడతా, స్వార్థలో కలిసి ముందుకెళ్ళా. పరిశుద్ధానికి స్తోత్రాలు, శ్రేష్టమైన ఉదయకాలం మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వందనాది స్తుతులు చెల్లిస్తున్నాను. సౌలు పౌలుగా మారిన జీవితాన్ని చూస్తూ నవీనమైన శక్తి చేత నింపబడి నవీనమైన సందేశంతో వేర్వేరు ప్రాంతాలకు ప్రభా మీ సువార్తను తీసుకుని రావడానికి మీరు అతనిని నియమించారు, అభిషేకించారు. ఒక నవీనమైన పోరాట పటిమతో సాగి నిలబడ్డాడు. అయ్యా నీకు స్తోత్రాలు. అనేక మందిని ప్రపంచంలో ప్రకటించారు. అతి భాగ్యం, అతి దర్శనం మాకు సమయానికి మీరు దయచేయాలి. యేసు క్రీస్తు శక్తితో మమ్మల్ని నింపి దీవించి మాయపడు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.